మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ సీటు లేపేయడంతో జగన్మోహన్ రెడ్డిపై బూతులు లంకించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రివర్స్ అటాక్ అయిపోయింది. తను ఏదైతే ఇన్నాళ్ళు చేశాడో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంది. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది రివర్స్ అయ్యి కూర్చుంది. అసలు ఇంతకీ కొడాలి నాని సీటు ఎందుకు లేపేశాడు, ఎవరికి గుడివాడ సీటు ఇస్తున్నాడు, ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే గుడివాడ గుటకా పాండు కొడాలి నాని గురించి మనందరికీ తెలుసు. గుడివాడ అభివృద్ధి చేసినోడుగానో లేకపోతే తను మంత్రిగా ఏదో పీకిండనో కాదు, కేవలం బూతులు తిట్టడం ద్వారా శాసనసభ స్థాయిని దిగజార్చినటువంటి నీచుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలిసినటువంటి కొడాలి నానికి ఎంత ఊడిగం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేయటమో, తెలివితేటలు ఉండటమో, ప్రజలకి అందుబాటులో ఉండటమో కాదు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మాత్రమే కావాలి. కటిక బూతులు తిట్టేటోడినే శాసనసభ్యులుగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నుకునేటువంటి నీచ సంస్కృతికి బీజం వేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే తాను చేసినటువంటి పాపాలు తననే కాటేసేటువంటి రోజులు వచ్చేసాయి. ఎన్నాళ్ళు తను ఎవరినైతే బూతులు వాడటానికి, ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టించడానికి వాడుకున్నాడో ఇప్పుడు వాళ్ళే రివర్స్లో కాటేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా అంటే వాళ్ళకు కూడా అవకాశాలు కావాలి. ఆ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటానికి సిద్ధంగా లేడు. ఓటమి అంచునున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి, అంటే ఇక్కడ చెత్తను అక్కడికి, అక్కడ చెత్తను ఎక్కడికి తెస్తా ఉన్నాడు. చెత్త ఎక్కడైనా చెత్త అనేది ప్రజలు నిర్ణయించబోతా ఉన్నారు 2 నెలలు, అది వేరే విషయం. అయితే గుడివాడ గుటకా పాండు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి కోసం గుడ్డలు చిచ్చుకున్నాడు. రేపు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత గుట్టలు కూడా తీసి తెలుగుదేశంలో కొట్టబోతా ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఆ కొడాలి నానికి గుడివాడ సీటు లేపేస్తా ఉన్నాడు. గుడివాడ నుంచి కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. 2 సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవటం జరిగింది. అయితే ఈసారి ఏకంగా మంత్రి కూడా అయ్యాడు. 3 సంవత్సరాలు మంత్రి కూడా వెలగబెట్టాడు. అయినా గుడివాడకి పీకింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. కేవలం బూతులు మాట్లాడటం ద్వారా గుడివాడ ప్రజలు సిగ్గుపడే విధంగా ఇటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారా, ఇటువంటి నీచుడిని మీరు నాయకుడిగా గెలిపించుకుంటున్నారా అని ప్రజలు, గుడివాడ ప్రజల గురించి తప్పుగా అనుకుంటున్నారు, తక్కువగా అనుకుంటున్నారు, లోకుగా అనుకుంటున్నారంటూ గుడివాడలో పుట్టిన వాళ్ళందరూ బాధపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కొడాలి నాని. అయితే ఈ కొడాలి నాని కంటే కూడా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరయ్యా అంటే మండలి హనుమంతరావు అనేటువంటి వ్యక్తి. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడిగా ఉన్నాడు. అతనికి ఇప్పుడు గుడివాడ సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో కూడా కొడాలి నానిని లేపేయటానికి నువ్వు కావాలంటే గన్నవరం పోతావా, వంశీకాడట సీటు లేదు, లేదంటే ఎంపీగా పోతావా, మచిలీపట్నం ఎంపీకి సరైనటువంటి క్యాండిడేట్ లేడు. ఒక్క ఎంపీకే ముందులే బొత్సో, అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అభ్యర్థి ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు, ఇవాళ విద్యావంతులు ఉంటే అక్కడ డెకాయిట్లు, 420లు, బూతులు మాట్లాడేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. సరే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు గుడివాడ సీటు కొడాలి నానికి లేకపోవడంతో ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టమంటే తిట్టా, లోకేష్ గారిని నువ్వు అవమానించమంటే అవమానించా, కానీ ఇప్పుడు నా సీటే లేపేస్తే అదే తిట్లు, అదే బూతులు, అంతకంటే డబుల్ త్రిబులుగా నీ మీద వస్తాయి పనిగమన్నోడా జగన్మోహన్ రెడ్డి అంటూ మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపించాడంటే కొడాలి నాని. నాకేమి సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద లేవు. ఉంటే రాజకీయ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడకుండా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి కూడా నిత్యంగా మాట్లాడి, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెల గురించి కూడా తప్పుగా మాట్లాడినటువంటి తప్పుడు వాడు ఇక జగన్మోహన్ రెడ్డిని తిట్టడా, జగన్మోహన్ రెడ్డిని తూర్పార పట్టడా, షర్మిలా గురించి కూడా కారు కూతలు కూశాడే. మరి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించో మాట్లాడడానికి వెనకడిగేస్తాడు కొడాలి నాని. వెనకడుగు వేయడు. ఇదే ఇండైరెక్ట్గా పంపించాడంట, నువ్వు నాకు గుడివాడ సీట్ ఇవ్వకపోతే నీ తుత్తర తీరుచ్చా, బండ బూతులకు నోరు తెరుచ్చా. ఎందుకంటే బూతుల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఇప్పుడు మంత్రి పదవి పోయినాక, మంత్రి పదవి ఉన్నప్పుడు బూతుల మంత్రిగా ఫేమస్. ఇప్పుడు బూతుల యూనివర్సిటీ వైసీపీ వాళ్ళందరికీ బూతులు నేర్పించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి ఇతన్ని వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో నా సీటు లేకపోతే నీ సీటు సిరిగా చిప్పుతా అన్నట్టుగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవం. అయినా ఇన్ని బూతులు తిట్టినా, అక్కడ క్యాసినో పెట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి లెక్క జగన్మోహన్ రెడ్డికి వాటా ఇచ్చినా, ఇన్ని చేసినా సిగ్గు ఎగ్గు లేకుండా చివరికి కొడాలి నానికే సీటు లేపేశాడు. నాకు అర్థమైతలేదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎత్తిపోతున్నావని తెలిసాక, నీకు 30 అసెంబ్లీ స్థానాలు కూడా రావని తెలిసాక
ఇప్పుడు నీకు సామాజిక న్యాయాలు గుర్తొస్తున్నాయా? మరి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల స్థానాలు ఎందుకు పీకేయట్లేదు, లాగేయట్లేదు? కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి సీట్లు మాత్రమే ఎందుకు లేపేస్తా ఉన్నావు నువ్వు? ఎక్కడన్నా నీ సామాజిక వర్గం వాళ్ళని మార్చావా? లేదే. అంటే నీకు నిజంగా దళితులంటే చిన్నచూపు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ సూటిగా. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు అందరిని ఏదైతే తిట్టించాడో ఇప్పుడు అది అతనికే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి. మరి జగన్ సీటు ఇవ్వకపోయినా కొడాలి నాని అదే పార్టీలో ఉంటాడా? ఉంటే కాముగా ఉంటాడా? జగన్ని తిట్టకుండా ఉంటాడా? తిడితే ఏ స్థాయిలో తిడతాడు? మరి కొడాలి నాని జనసేన తీసుకోదు, తెలుగుదేశంలోకి రాలేడు. కాంగ్రెస్ పార్టీలోకి పోతాడా? కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటుందా? లేదంటే ప్రజాశాంతి పార్టీ లాంటి పార్టీలోకి పోయేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏం జరుగుతుందనేది మరికొద్ది రోజుల్లో నిర్ణయించబడుతుంది.